నమస్తే, వెల్కమ్ టు లైఫ్ లైన్. మెడ నొప్పి, నడుము నొప్పి, వెన్ను నొప్పి, L4, L5 సమస్యలు, వీటిని ఆయుర్వేదంలో చికిత్స చేయొచ్చా? చేస్తే ఏ విధంగా ఉంటుంది? సర్జరీ లేకుండా ట్రీట్మెంట్ ఏ విధంగా చేయొచ్చు? ఎంత త్వరగా నయం అవుతుందో మనతో మాట్లాడడానికి వర్ధన్ హాస్పిటల్ నుంచి డాక్టర్ వర్ధన్ గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. నమస్తే అండి. నమస్కారం. వెల్కమ్ టు అవర్ స్టూడియో. వర్ధన్ గారు, అసలు ఈ వెన్ను నొప్పి, మెడ నొప్పి ఎందుకు వస్తాయి? ఎలాంటి పరిస్థితులకి దారితీస్తాయి? ఒక చిన్న కొటేషన్తో స్టార్ట్ చేస్తానండి. రికరెన్స్ ఆఫ్ బ్యాక్ పెయిన్ మీన్స్ ఇన్కంప్లీట్ హీలింగ్ అని అర్థం. అంటే నా దగ్గరికి చాలామంది పేషెంట్స్ వస్తూ ఉంటారు. వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు చెప్పే పాయింట్ ఏంటంటే, నాకు ఒక సంవత్సరం కింద బ్యాక్ పెయిన్ వచ్చింది, దానంతలో అదే తగ్గిపోయింది, దాని తర్వాత మళ్ళీ వచ్చింది, మొన్న వచ్చింది, అందుకనే ఈసారి చాలా తీవ్రంగా వచ్చింది, ఇప్పుడు తగ్గట్లేదు అని మాట్లాడుతూ ఉంటారు. కాకపోతే ఇక్కడ రికరెన్స్ ఆఫ్ బ్యాక్ పెయిన్ అంటే మాటికి మనకు బ్యాక్ పెయిన్ ఎందుకు వస్తుంది అనేదానికి ఒక 5 కారణాలు ఉంటాయండి. మూల కారణానికి వెళ్తే ద రూట్ కాజ్ ఎవాల్యుయేషన్ ఈజ్ నాట్ డన్ ప్రాపర్లీ. అంటే మూల కారణం కరెక్ట్గా కనుక్కోలేకపోయారు, అందుకనే మీకు మాటికి మీ వెన్నునొప్పి వస్తుంది. అది కండరాలలో ఉందా, లిగమెంట్లో ఉందా, టెండన్లో ఉందా, లేకపోతే డిస్క్లో ఉందా, ఫేసెడ్ జాయింట్లో ఉందా, నర్వ్ మీద ఉందా, లేదా స్పైనల్ కార్డ్ మీద ప్రెషర్ పడుతుందా? ఈ కారణాన్ని ఫస్ట్ కనుక్కోగలగాలి. నెంబర్ 2, మీరు మీ మజిల్కి స్ట్రెంగ్త్ ఇవ్వలేదు. అంటే కండరాలని మనం బలోపేతం చేసుకోవడానికి ఎటువంటి ప్రయత్నము చేయలేదు. మన బ్యాక్లో 95% ఆఫ్ బ్యాక్ ఈజ్ కంట్రోల్డ్ బై మజిల్స్ అండి. సో ఆ మస్కులర్ సిస్టమ్ వీక్ అయిపోయింది అనుకోండి, అది లోపలికి వెళ్ళి డిస్కుల మీద, ఫేసెడ్ జాయింట్ల మీద, నరాల మీద ప్రెషర్ పడుతూ ఉంటుంది. కాబట్టి మీరు ఆ మజిల్స్ని బిల్డప్ సరిగ్గా చేయలేదు. మూడవది, మీ లైఫ్ స్టైల్ని మార్చలేదు. అంటే మీ కూర్చునే విధానంతోటో, నిలబడే విధానంతోటో, ప్రయాణాలు చేసే విధానంతోటో, లేదా బరువులెత్తే విధానంతోటో ఈ వెన్నునొప్పి వచ్చింది. అలాంటి పరిస్థితిని మీరు అవాయిడ్ చేయలేదు, తీసివేయలేదు, లేదా తక్కువ చేయలేదు. కాబట్టే మీకు మళ్ళీ వస్తూ ఉంటుంది. 4వ కారణం, మీ వాత ఇంబ్యాలెన్స్ని కరెక్ట్ చేయలేదు. అంటే వాతం ఏదైతే పెరిగిపోయిందో ఆ వాతాన్ని తగ్గించుకోవడానికి ఉపాయాలు, ఉపచారాలు, ఔషధాలు లేదా మీ చర్యలు ఏది సరిగ్గా పాటించలేదు. అందుకనే వాతం ఇంబ్యాలెన్స్లోనే ఉంది, వాతం బ్యాలెన్స్ కాలేదు, కాబట్టి మాటికి వస్తుంది. ఇదే కాకుండా మీరు ఎప్పుడూ కూడా లాంగ్ టర్మ్ మేనేజ్మెంట్ ప్లాన్ని పాటించలేదు, షార్ట్ టర్మ్ టెంపరీ రిలీఫ్ ప్లాన్ని మాత్రమే పాటించారు. అంటే అప్పటికప్పుడే తగ్గిపోయే ట్యాబ్లెట్లు వేసుకొని తగ్గించుకోవడమో, అప్పటికప్పుడు ఏదో ఆయిల్ రుద్దుకోవడమో, లేదా అప్పటికప్పుడే నేను ఎక్సర్సైజ్ చేసేసి తగ్గించుకోవడమో, ఇవి మాత్రమే చేశారు. కానీ రేపొద్దున మళ్ళీ నాకు బ్యాక్ పెయిన్ రాకూడదు అనే మేనేజ్మెంట్ టిప్స్ని మీరు ఎప్పటికీ పాటించలేదు. అలాంటి ప్లాన్ పాటిస్తే ఈ 5 గనక మనం కరెక్ట్గా ఎవాల్యుయేట్ చేసి ఈ మిస్టేక్స్ని మనం అవాయిడ్ చేస్తే మీకు మళ్ళీ బ్యాక్ పెయిన్ రాదు. వచ్చిన బ్యాక్ పెయిన్ని కూడా ఈ 5 పాయింటర్స్ని కనుక మనం ఎవాల్యుయేట్ చేసుకుంటే డెఫినెట్గా సొల్యూషన్ వస్తుంది. అప్పుడు సొల్యూషన్కి మనం వెళ్ళినట్లయితే ఓన్లీ 3 స్టెప్ మెథడ్ అంటామండి. కరెక్ట్ యువర్ బేసిక్ ప్రాబ్లం, అంటే కరెక్ట్ ద రూట్ కాజ్. ఆ రూట్ కాజ్ని కరెక్ట్ చేసి, నెంబర్ 2 రీబిల్డ్ ద మజిల్స్ ఆర్ రీబిల్డ్ ద స్ట్రెంగ్త్. మూడవది మెయింటైన్ యువర్ స్పైన్ని మెయింటెనెన్స్ అంటే మీరు రోజు చేసే చిన్న పనుల వల్ల, చిన్న ఎక్సర్సైజెస్ వల్ల, కూర్చునే తత్వం ఉన్నవాళ్ళు నిలబడడం వల్ల, నిలబడే తత్వం ఉన్నవాళ్ళు కూర్చోవడం వల్ల, ఇష్టం వచ్చినట్టుగా బరువులు ఎత్తకుండా ఉండడం వల్ల, చిన్న ఎక్సర్సైజెస్ చేయడం వల్ల, స్ట్రెస్ని తగ్గించుకోవడం వల్ల మీకు అసలు ఎప్పటికీ బ్యాక్ పెయిన్ రాదు. మీ డైలీ హ్యాబిట్స్ని ఇంప్రూవ్ చేసుకోగలిగితే స్పైనల్ ప్రాబ్లమ్స్ రావు, సర్జరీ దాకా వెళ్ళాల్సినటువంటి అవసరం రాదు, కాంప్లికేటెడ్ బ్యాక్ పెయిన్ దాకా కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా తగ్గిపోతాయి. సో ఈ L4, L5 సమస్యలను చాలామంది వింటూ ఉంటాను, చెప్తూ ఉంటే అసలు ఏంటి సమస్యలు ఎందుకు వస్తాయి? ఒకటండి, అంటే మన స్పైన్ని కనుక మనం డివైడ్ చేస్తే ఒక 5 పార్ట్స్ లాగా డివైడ్ చేస్తాం. అది కూడా ఎందుకు డివైడ్ చేస్తామనంటే స్థానికంగా, అంటే మీకు ఎక్కడ నొప్పి వస్తుంది అనేది మనము అర్థం చేసుకోవడానికి కోసం ఈ డివిజన్ అనేది జరుగుతూ ఉంటుంది. సర్వైకల్ స్పైన్ అని ఉంటుంది, అంటే నెక్లో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా సర్వైకల్ స్పైన్ అంటారు. అక్కడ 7 వర్టిబ్రేలు ఉంటాయి. మధ్యలో ఉండేదాన్ని థొరాసిక్ స్పైన్ అంటారు, దాంట్లో 12 వర్టిబ్రేలు ఉంటాయి. లంబార్ స్పైన్ అంటారు, దాంట్లో 5 వర్టిబ్రేలు ఉంటాయి. సాక్రల్ స్పైన్, మళ్ళీ దాంట్లో 5 వర్టిబ్రేలు ఉంటాయి.
అండ్ కాక్సిజియల్ స్పైన్, దాంట్లో ఒక 4 వర్టిబ్రేలు ఉంటాయి. ఇలా మొత్తం 33 వర్టిబ్రేలు ఉంటాయి. లంబోసాక్రల్ ఏరియాలో ఉన్నటువంటి వీక్ పాయింట్ని L4 L5 పాయింట్ అంటారు. ఇక్కడి నుంచే అతి పొడవైనటువంటి లాంగెస్ట్ నర్వ్ ఇన్ ద బాడీ అనేది స్టార్ట్ అవుతుంది. దీన్ని సయాటిక్ నర్వ్ అంటారు. అది తొడల వెనకాల, మోకాల వెనకాల, పిక్కల వెనకాల, పాదం పర్యంతం వచ్చే అతి పొడవైనటువంటి నరం. ఈ నరము 3 నరాలుగా ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. L3 L4 L5 S1 S2 S3 దాకా వస్తుంది. ఆ 3 నరాలు కలిసి ఒకటే బొటనవేలు మందమంతా ఉండే అతి పొడవైనటువంటి నరం ఏర్పడుతుంది. సపోజ్ స్పైనల్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోయాయి, మీరు బరువు బాగా ఎత్తారు, ప్రయాణాలు బాగా చేశారు, లేదా ఇర్రెగ్యులర్గా కూర్చున్నారు, స్పైన్లో ఆ వీక్ పాయింట్ మీదనే మళ్ళీ ప్రెషర్ పడుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం కింద పడ్డారు, దెబ్బ తగిలింది, అప్పుడు కూడా మీకు అక్కడే ఎక్కువ దెబ్బ తగలడానికి ఛాన్సెస్ ఉంటాయి. అందుకనే కామన్గా మీకు ఎక్కడ ప్రాబ్లం ఉంది అని అంటే ప్రతి ఒక్కరూ చూపించే పాయింట్ నడుములోనైతే L4 L5 అంటారు, మెడలో అయితే C5 C6 పాయింట్స్ అంటారు. ఈ రెండు ప్రతి ఒక్కరికి, మీకు నాకు అందరికీ కూడా పుట్టిన ప్రతి ఒక్కరికి ఈ వీక్ పాయింట్స్ అనేవి ఉంటాయి. అది కూడా ఎందుకు వచ్చింది అని అంటే మన 4 కాళ్ళ జంతువు నుంచి 2 కాళ్ళ మనిషికి, అంటే అప్రైట్ పొజిషన్, నిలబడే తత్వానికి ఏదైతే వచ్చామో అప్పుడు మన బాడీని, స్కల్ని బ్యాలెన్స్ చేయడం కోసం అక్కడ వీక్ పాయింట్స్ ఏర్పడ్డాయి. అలా ఓవర్ మొబైల్ యూసేజ్ చేస్తే, ఎక్కువగా కూర్చుంటే, ఎక్కువగా నిలబడితే, ఎక్కువగా ప్రయాణాలు చేస్తే ఈ 2 వీక్ పాయింట్లే స్టిమ్యులేట్ అవుతాయి. అక్కడే ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. స్పాండిలైటిస్ రావచ్చు మెడలో, లోవర్లో, నడుములో, సయాటికా, స్లిప్ డిస్క్, ఇవన్నీ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో వర్ధన్ గారు, బేసిక్గా మనం మీ దగ్గరికి వచ్చేవాళ్ళు ఆల్రెడీ చాలా ట్రీట్మెంట్ తీసుకుని, అలోపతి యూజ్ చేసి రకరకాల ట్రీట్మెంట్ తీసుకుని తగ్గకపోతే లాస్ట్కి ఆయుర్వేదం చూద్దామని వస్తూ ఉంటారు. సో ఆ టైంలో ఏ విధంగా చేస్తారు ట్రీట్మెంట్? ఎందుకంటే చాలా ఇయర్స్ నుంచి వాళ్ళు బాధపడుతూ ఉంటారు, చాలా రకాల మెడిసిన్స్ యూజ్ చేస్తూ ఉంటారు. ఒకటండి, అంటే అన్ని సంవత్సరాలుగా వాడికి ఎందుకు ఇంకా బ్యాక్ పెయిన్ తగ్గలేదు అనేది మనం ఆలోచిస్తే ఇంతకుముందు చెప్పిన మిస్టేక్స్ అన్నీ చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ వస్తున్నాయి. ఆ మిస్టేక్స్ చేయకుండా మనం వాళ్ళని ఫస్ట్ కంట్రోల్ చేయాలి. దానికోసం ఫస్ట్ వాళ్ళ బాడీ కాన్స్టిట్యూషన్ని స్టడీ చేయాలి. ఎందుకు ఇతర వైద్య విధానాలు ఫెయిల్ అవుతున్నాయి, ఆయుర్వేదంలో సొల్యూషన్స్ ఎందుకు ఉన్నాయి అని అంటే, వీఆర్ నాట్ ట్రీటింగ్ ద MRI, వీఆర్ నాట్ ట్రీటింగ్ ద ఎక్స్రే, వీఆర్ ట్రీటింగ్ ద బేసిక్ పర్సన్. ఆ పర్సన్ని ట్రీట్మెంట్ చేస్తున్నాం, ఆ శరీర ధర్మాన్ని ట్రీట్మెంట్ చేస్తున్నాం. MRIలు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, రాబర్ట్ డీబోయో అనే న్యూరో సైంటిస్ట్ ఉన్నాడు. ఆయన చెప్పే పాయింట్, ఒక్క కరెక్ట్ ఎక్స్రే రావాలంటే 2500 ఎక్స్రేలు చేస్తే కానీ ఒక కరెక్ట్ ఎక్స్రే రాదు. అలాంటి ఎక్స్రేలు నమ్ముకొని మనము ఎక్స్రేలకు ట్రీట్మెంట్ చేస్తున్నాం. MRIలోకి వచ్చేసరికి కాజ్ అండ్ ఎఫెక్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంటే MRIలో చాలా ఘోరంగా ఉంది, బ్యాక్ పెయిన్ చాలా సివియర్గా ఉండాలి, లక్షణాలు చాలా సివియర్గా ఉండాలి అని అనిపిస్తుంది MRI చూస్తే. కానీ పేషెంట్కి అసలు లక్షణాలే కనబడవు. MRIలో చాలా నార్మల్గా ఉంటుంది, కానీ పేషెంట్కి చాలా సివియర్ పెయిన్ ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్స్లో మీరు MRIని ఎంతవరకు నమ్ముతారు? 75% ఆఫ్ MRI ఈజ్ రాంగ్ అంటాం. ఎందుకు అని అంటే కాజ్ అండ్ ఎఫెక్ట్ డిఫర్ అవుతుంది. ఇక్కడ పేషెంట్ ఏ స్టేజ్లో ఉన్నాడు, ఆయన శరీర ధర్మం ఏంటి, ఆయనకి ఎంత తీవ్రతరంగా ఉంది, ఆయన వ్యాయామ శక్తి ఎలా ఉంది, ఆహార శక్తి ఎలా ఉంది, ఆయన సాత్మ్యం ఎలా ఉంది, ఇలా 10 పారామీటర్స్ ఉంటాయి. ఆ 10 పారామీటర్స్ని మేము అసెస్ చేశాక అప్పుడు ట్రీట్మెంట్స్ చెప్తాం. అందుకనే సక్సెస్ఫుల్ అవుతున్నాం. ఇప్పటికీ 10 లక్షల మందికి, అంటే 1 మిలియన్ బ్యాక్ పెయిన్ పేషెంట్స్కి ట్రీట్మెంట్ ఇచ్చాము. 4 లక్షలకు పైగా స్పైనల్ సర్జరీస్ అవాయిడ్ చేసాం. లీవింగ్ అసైడ్ నీ రీప్లేస్మెంట్లు 1 లక్షకు పైగా మనం ట్రీట్మెంట్ అవాయిడ్ చేశాము. అండ్ సోరియాసిస్ పేషెంట్స్కి 5 లక్షల మందికి ట్రీట్మెంట్ ఇచ్చాము. IBS IBD పేషెంట్స్కి 1 లక్షకు పైగా ట్రీట్మెంట్స్ ఇచ్చాము. 25,000కు పైగా లివర్ సిరోసిస్ పేషెంట్స్కి కూడా ట్రీట్మెంట్ చేసాం. సో ఇదంతా ఏంటి అంటే రూట్ కాజ్ ఎవాల్యుయేషన్ చేస్తున్నాము, ప్రకృతి అనుసారంగా ట్రీట్మెంట్ ఇస్తున్నాం కాబట్టి ఇదంతా సాధ్యపడింది. అసలు ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి డాక్టర్ ఆయుర్వేదంలో? ఇప్పుడు వెన్నుముక్క తీసుకుందాము, దానికి సంబంధించి ఏ విధంగా ఉంటాయి, ఎంత టైం వరకు క్యూర్ అవుతుందంటారు? ఒకటండి, అంటే దీన్ని టైం పారామీటర్ కాదు. ఎందుకంటే మీరు అన్నట్టు ఇంతకుముందు నా దగ్గరకు వచ్చేటప్పుడే లాస్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్లో, అంటే వాడికి సర్జరీ చెప్పాక, సర్జరీ అంటే భయం వేసి ఆ సర్జరీని అవాయిడ్ చేయడానికి ఎవరున్నారు అని వెతుక్కొని అప్పుడు మా దగ్గరికి రావడం జరుగుతుంది. అప్పటికే 3-4 MRIలు ఇంత పెద్ద ఫైల్ పట్టుకొని వస్తారు. ఆ స్టేజ్లో మేము చేయగలిగేది ఏంటంటే వాళ్ళని చూసి
వాళ్ళ వ్యాధి తీవ్రతను బట్టి అప్పుడు మనం ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఆ ట్రీట్మెంట్లో కూడా దేర్ ఆర్ 4 స్టెప్స్ ఆర్ 4 మొడాలిటీస్ ఆఫ్ ట్రీట్మెంట్ అంటాం. నెంబర్ 1 బాహ్య చికిత్సలు అంటాం, అంటే ఎక్స్టర్నల్ థెరపీస్ చేస్తాం. మసాజ్డ్ బేస్ థెరపీస్ చేస్తాం. మెయిన్గా మేరు చికిత్స అనేది ట్రీట్మెంట్ చేస్తాం. ఇది ఏన్షియంట్ ఆయుర్వేద స్పైన్ అండ్ న్యూరోథెరపీ, మా ట్రేడ్ మార్క్ ఉన్నటువంటి ట్రీట్మెంట్. ఈ ట్రీట్మెంట్ ద్వారానే ఇప్పటికీ 10 లక్షలకు పైగా వెన్నునొప్పితో బాధపడే వాళ్ళకి ట్రీట్మెంట్స్ ఇచ్చాం. అండ్ రెండవది ఆభ్యంతర చికిత్స, అంటే లోపలికి ఇచ్చే మందులు ఇస్తాం. మూడోది ఆహార చికిత్స, అంటే డైట్ మేనేజ్మెంట్ చెప్తాం. నాలుగవది విహార చికిత్స, అంటే లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్, స్ట్రెస్ మేనేజ్మెంట్, ఎక్సర్సైజ్ మేనేజ్మెంట్, ఇవన్నీ కూడా చెప్తాం. పేషెంట్కి ఏది అవసరం అనేది ఫస్ట్ గ్రహించి వాళ్ళ సివియారిటీ ఎంత ఉంది అనేది గ్రహించి దాన్ని బట్టి ట్రీట్మెంట్స్ చేయాల్సి ఉంటుంది. సో వర్ధన్ గారు, ఈ పెయిన్ కిల్లర్స్ అనేవి నొప్పిని ఎంతవరకు తగ్గిస్తాయి అండ్ ఎంతవరకు యూజ్ చేయొచ్చు వీటిని? పెయిన్ కిల్లర్ అంటే టెంపరీగా మీ నొప్పిని తగ్గించేది లేదా మీ నొప్పిని మసకబారిపోయేటట్టు చేసేది మాత్రమే. దీనివల్ల రూట్ కాజ్ ఎవాల్యుయేషన్ జరగదు, రూట్ కాజ్ ఎలిమినేషన్ అంతకన్నా జరగదు. కాబట్టి మనం నార్మల్గా ఒక పెయిన్ కిల్లర్కి దాని షెల్ఫ్ లైఫ్, అంటే దాని వర్కింగ్ లైఫ్ అనేది కూడా ఉంటుంది. అంటే 4 నుంచి 6 గంటలు మాత్రమే పనిచేస్తుంది. కొంతమందికి అరగంట కూడా పనిచేయదు. 6 గంటల తర్వాత మళ్ళీ మీకు నొప్పి వస్తుంది. ఎందుకు వస్తుంది? మనము ఆ నొప్పికి మూల కారణం వెతకలేదు, నొప్పిని కారణమైనటువంటి ఆ పాయింట్ని మనం తీసివేయలేదు. కాబట్టి ఇక్కడ ఇంతకుముందు కూడా చెప్పాను, లాంగ్ టర్మ్ మేనేజ్మెంట్ ప్లాన్కి మనం సిద్ధంగా ఉన్నామా లేదా షార్ట్ టర్మ్ టెంపరీ రిలీఫ్ ప్లాన్కి మనం సిద్ధంగా ఉన్నామా అనేది పేషెంట్ డిసైడ్ చేసుకోవాలి. మనం నిజానికి అందరూ చాలా బిజీ అయిపోయారు ఈ కాలంలో. ఆ బిజీ లైఫ్లో పెయిన్ కిల్లర్ పాపప్ చేసేసి ఆ పూటకి మనం నొప్పి తగ్గించుకుందామని ప్రయత్నం చేస్తున్నామే కానీ మూల కారణాన్ని తీసేయాలని ప్రయత్నం చేయట్లేం. మూల కారణం ఏంటి అంటే వాతం పెరగడం. ఆ వాతాన్ని తగ్గించుకుంటే ఆటోమేటికలీ అన్నీ సెట్ అవుతాయి. ఎస్ అండి, కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాము. తిరుపతమ్మ గారు కాల్ చేస్తున్నారు మహబూబ్ నగర్ నుంచి. నమస్తే అండి. హలో, చెప్పండి. అమ్మా నమస్కారం, చెప్పండి అమ్మా. నాకు మొత్తం నడుము నుంచి కాలు వరకు లాగుడా, అరికాలు మంట. ఎప్పటి నుంచి? సార్ ఇప్పుడు ఎప్పటి నుంచి అమ్మా? నాకు వచ్చి చాలా సంవత్సరాలు అయిందే, తగ్గింది. 12 సంవత్సరాలు అయింది వచ్చి. ఓకే. కానీ డాక్టర్ మందులు రుక్మి మేడం ఇస్తే ఇంజక్షన్ మందులు తగ్గిండే. ఓకే. తగ్గి ఇప్పుడు మళ్ళీ కొంచెం ఎక్కువైంది, బాగా ఎక్కువైంది, తిరగలేనంత పరిస్థితి అయింది. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మహబూబ్ నగర్ సార్. మరి 12 సంవత్సరాల కింద కూడా వచ్చింది, అప్పటి నుంచి ఇంకా ఉంది అని అంటే మరి మిమ్మల్ని చూడాల్సి వస్తుంది కదమ్మా. వీలైతే ఒకసారి హైదరాబాద్ రావడానికి ప్రయత్నం చేయండి. మా నెంబర్ స్క్రోల్ అవుతుంది, 04049171819 అనే నెంబరు. ఒకసారి కాల్ చేసి మీ రిపోర్ట్లన్నీ తీసుకొని మీరు కూడా వచ్చారనుకోండి, మిమ్మల్ని చూశాక మీ వ్యాధిని బట్టి, మీ వ్యాధి తీవ్రతను బట్టి అప్పుడు ఏం ట్రీట్మెంట్ చేస్తే సరిపోతుంది, ఎంత తొందరగా తగ్గించగలం అనేది అప్పుడు మాట్లాడొచ్చమ్మా. ఓకే అండి. సో ఇప్పుడు కమింగ్ టు వర్ధన్ హాస్పిటల్స్కి వస్తే ట్రీట్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి? ఒకటండి, అదే ఇంతకుముందు చెప్పినట్టుగా దేర్ ఆర్ ఎక్స్టర్నల్ థెరపీస్, దేర్ ఆర్ ఇంటర్నల్ థెరపీస్, డైట్ అండ్ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్, ఇవన్నీ ఉంటాయి. కాకపోతే మా ట్రేడ్ మార్క్ ట్రీట్మెంట్ మేరు చికిత్స అంటాం. ఈ మేరు చికిత్స అసలు ఏం చేస్తుంది అని అంటే మీ వెనకాలన్న కండరాలను బలోపేతం చేస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ నెంబర్ 2, మీ డిస్క్ని, మీ న్యూరల్ నర్వస్ సిస్టమ్ని రిజ్యూనేట్ చేస్తుంది, అంటే పునరుత్తేజింపజేస్తుంది ఈ మేరు చికిత్స. అండ్ లోపల స్పైన్లో ఒక టెన్షన్ ఉంటుంది, స్పైనల్ టెన్షన్ అంటాం దీన్ని. ఆ స్పైనల్ టెన్షన్ పెరగడం వల్లనే డిస్క్ల మీద ప్రెషర్ పడి డిస్క్ లోపల ఉన్న గుజ్జు బయటకు వచ్చి పక్కనున్న నరాల మీద ఎక్స్ట్రా ప్రెషర్ పడి ఆ నరం ఎక్కడి దాకా వెళ్తే అక్కడి దాకా తిమ్మిర్లు, పోట్లు, మంటలు వస్తాయి. మన ట్రీట్మెంట్ ద్వారా ఆ స్పైనల్ టెన్షన్ అనేది కూడా తగ్గుతుంది. ఇదే కాకుండా బ్లడ్ సర్క్యులేషన్ని ఇంప్రూవ్ చేస్తుంది, లింఫాటిక్ డ్రైనేజ్ని నార్మలైజ్ చేస్తుంది, టాక్సిన్స్ని బయటకు తీసేస్తుంది. ఇలాంటి ప్రొసీజర్స్ అన్నీ కూడా ఆ మేరు చికిత్స ద్వారా జరుగుతాయి. కాకపోతే మేరు చికిత్స అనేది ఒక పర్సన్ టు పర్సన్, సివియారిటీ టు సివియారిటీ మారుతూ ఉంటుంది. యూజువల్గా 7 days ఆఫ్ మసాజ్డ్ బేస్ థెరపీ, 14 days, 21 days, 28 days, 45 days కూడా ట్రీట్మెంట్ పట్టే ఛాన్సెస్ ఉన్నాయి. సివియర్ టు సివియర్ పేషెంట్ వచ్చారు మా దగ్గరికి, యాక్సిడెంట్ అయింది,
లోపల ఫ్రాక్చర్ అయింది, ఫ్రాక్చర్ రికవర్ అయ్యింది, దాని తర్వాత చేతులు కాళ్ళు పడిపోయే స్టేజ్ వచ్చింది. ఆ స్టేజ్లో వచ్చిన వాళ్ళకి కూడా 28 రోజులు 45 రోజుల ట్రీట్మెంట్ ద్వారా చాలా మట్టుకు నయమైపోయి హ్యాపీగా వాళ్ళ పనులు చేసుకునే పరిస్థితి కూడా ఉంది ఇప్పుడు. అండ్ సింపుల్గా ఉన్న బ్యాక్ పెయిన్ కూడా సింపుల్ మెడిసిన్స్ ద్వారా, డైట్ మేనేజ్మెంట్ ద్వారా లేదా సింపుల్ ఎక్సర్సైజెస్ ద్వారా నార్మల్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే బ్యాక్ పెయిన్ రాకుండా, అసలు బ్యాక్ పెయిన్ ఎప్పటికీ రాకూడదు అనుకునే వాళ్ళు యూజువల్గా 100 మందిలో ఒక్కరిని చూస్తూ ఉంటాను. అలా ముందే వచ్చి సార్ నాకు బ్యాక్ పెయిన్ రాకుండా నేనేం చేయొచ్చు అని కనుక్కొని దానికి తగ్గట్టుగా ఎక్సర్సైజ్ ప్యాటర్న్స్, వాళ్ళ బాడీ కాన్స్టిట్యూషన్ని కనుక్కొని ఏం తినాలి ఏం తినకూడదు అనేది కనుక్కొని అది తెలుసుకొని వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే సింపుల్ బ్యాక్ పెయిన్ నుంచి, క్రానిక్ బ్యాక్ పెయిన్ నుంచి, కాన్స్టాంట్ బ్యాక్ పెయిన్ నుంచి, క్రిప్లింగ్ బ్యాక్ పెయిన్ దాకా వీళ్ళందరికీ కూడా మేము డిఫరెంట్ సొల్యూషన్స్ని మేము క్యాటర్ చేయగలిగాం. అండ్ 96% సక్సెస్ రేట్ ఉంది మా వర్ధన్ ఆయుర్వేదాలో. అండ్ ఇంతకుముందు చెప్పినట్టుగా 10 లక్షల మందికి వెన్నునొప్పితో బాధపడే వాళ్ళకి ట్రీట్మెంట్స్ ఇచ్చాము. దీంట్లో బోల్డ్ అన్ని స్పైనల్ ప్రాబ్లమ్స్, అంటే 48 రకాల స్పైనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. స్పాండిలైటిసే కావచ్చు, సయాటికానే కావచ్చు, డీజనరేటివ్ డిస్క్ డిసీజే కావచ్చు, స్పైనల్ ట్యూమర్సే కావచ్చు, లేదా ఇలా చెప్పుకుంటూ పోతే ఆ 48 కండిషన్స్ అన్నిటికీ కూడా చాలా బెస్ట్ సొల్యూషన్స్ ఇవ్వగలిగాం. అండ్ ఇంకొకటి ఏంటంటే స్ట్రెస్ వల్ల కూడా వెన్నునొప్పి ఇంకా ఎక్కువ అవుతుందని చెప్తారు. నిజంగానే అలా అవుతుందంటారా? డెఫినెట్లీ ఎస్ అండి. అంటే మనము స్ట్రెస్లో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అని అంటే చాలా బోలెడన్ని విషయాలు జరిగిపోతాయి. హార్ట్ రేట్ పెరుగుతుంది, రెస్పిరేటరీ రేట్ పెరుగుతుంది, మనం కండరాల వ్యవస్థ అంతా ఉత్తేజం పొందుతాము, ఇదంతా జరుగుతుంది. కానీ మనం స్పైన్కి మాట్లాడుతున్నప్పుడు వెనకాల ఇంతకుముందు చెప్పినట్టు 95% బ్యాక్ పెయిన్ ఈజ్ జస్ట్ బికాజ్ ఆఫ్ మస్కులార్ ఇన్స్టెబిలిటీ అంటాం. అంటే మన కండరాల పనితీరు బాగాలేకపోతేనే మనకి వెన్నునొప్పి వస్తుంది. అంటే ఇంకొక తీరుగా కూడా చెప్పొచ్చు, 100 మందిలో 95 మందికి కండరాల మీదనే ఫస్ట్ ఎఫెక్ట్ అవుతుంది. ఒకవేళ ఆ కండరాలు కరెక్ట్గా స్ట్రెంథన్ అప్ కాలేదు, మీరు కరెక్ట్గా బలోపేతం చేసుకోలేదు, అప్పుడు లోపలున్న డిస్కుల మీదకి, లోపలున్నటువంటి నరాల మీదకి, లోపలున్నటువంటి వెన్నుపాము మీదకి ప్రెషర్ అనేది ప్రసరం పొందుతూ ఉంటుంది. అక్కడ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనం చేయాల్సింది ఏంటి, ఆ కండరాల వ్యవస్థని మనం బలోపేతం చేసుకోవాలి. ఆ కండరాల వ్యవస్థని బలోపేతం ఎలా చేయాలి అయితే రెగ్యులర్గా మసాజెస్ తీసుకోవాలి. అంటే నిత్యం ఆచరేత్ అభ్యంగం అంటారు. సో ఇది రోజు మనము అభ్యంగం చేయించుకుంటే లేదా ఆయిల్ మసాజెస్ రెగ్యులర్గా తీసుకుంటే మీకు ముసలితనం కూడా రాదు, వాతం కూడా కంట్రోల్లో ఉంటుంది అని చెప్తారు శాస్త్రంలో. సో అలా వాతాన్ని కంట్రోల్లో పెట్టుకున్నట్లయితే ఆటోమేటికలీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా రెక్టిఫై అవుతాయి. అండ్ అలాగే ఈ స్పైనల్ ప్రాబ్లమ్స్ కాకుండా ఇంకా ఏమేమి ట్రీట్మెంట్స్ అందిస్తూ ఉంటారు? ఒకటండి, అంటే మా సూపర్ స్పెషాలిటీ వచ్చేసి స్పైనల్ కేర్ అండి. ఈ స్పైనల్ కేర్లో బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, సయాటికా, స్లిప్ డిస్క్ ఇలా అన్ని ట్రీట్మెంట్స్ ఇస్తాం. తర్వాత మల్టీ స్పెషాలిటీ ట్రీట్మెంట్స్ కూడా చేస్తాం. దాంట్లో స్కిన్ కేర్ అంటే సోరియాసిస్, ఎగ్జిమా, యాక్నే ఇలాంటి కండిషన్స్కి ట్రీట్మెంట్ ఇస్తాం. అటోపిక్ డర్మటైటిస్ లాంటి కండిషన్స్కి కూడా ట్రీట్మెంట్ ఇస్తాం. తర్వాత ఆర్థో కేర్ కూడా చేస్తాం. అంటే మోకాల నొప్పులు ఉన్న వాళ్ళకి, అంటే ఏజ్ ఎక్కువ అయిపోయి ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి, లేదా కీళ్ళ వాతం రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి, గౌటీ ఆర్థరైటిస్ అని గౌటీ యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ జమ అవుతాయి, అలాంటి కండిషన్స్ అంటే ఆర్థరైటిక్ కండిషన్స్ అన్నిటికీ కూడా ట్రీట్మెంట్స్ ఇస్తాం. ఇది కాకుండా లివర్ ప్రాబ్లమ్స్కి ట్రీట్మెంట్ ఇస్తాం. జాండీస్ నుంచి మొదలుకుంటే ఫ్యాటీ లివర్ దాకా, ఫ్యాటీ లివర్ నుంచి మొదలు పెడితే లివర్ సిరోసిస్ దాకా కూడా ట్రీట్మెంట్స్ ఇస్తాం. గ్యాస్ట్రో కేర్ చేస్తాం. అంటే అసిడిటీ నుంచి మొదలు పెడితే ఐబిఎస్ అంటే ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ నుంచి అండ్ ఐబిడి అంటే ఇన్ఫ్లమేటరీ బోవెల్ డిజార్డర్స్ దాకా అక్కడి దాకా కూడా ట్రీట్మెంట్స్ ఇస్తాం. క్యాన్సర్స్కి ట్రీట్మెంట్ ఇస్తాం అండ్ రీజువినేషన్ థెరపీస్ కూడా చేస్తాం. అండ్ మెయిన్లీ ఫుడ్ గురించి ఇందాక మీరు చెప్తున్నప్పుడు ఈ ఆయుర్వేదంకి వచ్చేసరికి ట్రీట్మెంట్స్లో చాలా రకాల ఫుడ్స్ తినకూడదు, చాలా రకాల ఫుడ్స్ మనం ఎప్పుడు వినవే తినాలి అని చెప్తూ ఉంటారు. అసలు ఏంటి ఫుడ్ డైట్ ఎలా ఉంటుంది, ఎప్పటి వరకు పాటించాలి, ట్రీట్మెంట్ తీసుకునే వరకు కంటిన్యూగా పాటించాలా లేకపోతే ఎలా ఉంటుంది అసలు ప్రాసెస్? చాలాసార్లు చెప్తాను ఈ పాయింట్, మళ్ళీ మీరు గుర్తు చేశారు కాబట్టి మళ్ళీ చెప్తాను. పథ్యో సతి గదార్థస్య కిం ఔషధ నిషేవనం అంటారు. అంటే మీరు పథ్యాన్ని కనుక కరెక్ట్గా పాటిస్తే అసలు ఔషధమే అవసరం లేదు, అంటే మెడిసినే అవసరం లేదు. మీ శరీర ధర్మాన్ని బట్టి, అంటే ఇక్కడ పథ్యం అని అనగానే అందరూ ఆయుర్వేదం అనగానే అది పథ్యం కంపల్సరీ పాటించాలి అని అంటూ ఉంటారు. ఇదంతా ఆయుర్వేదం మీద మోపబడిన ఒక నింద మాత్రమే.
ఇక్కడ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ నేను ఇంతకుముందు కూడా చెప్పాను, మళ్ళీ చెప్తాను. చలి జ్వరం వచ్చింది, చల్లటి నీళ్ళ స్నానం చేస్తారా? చేయము. ఎందుకు చేయము? చలి జ్వరంలో మీరు చల్లటి నీళ్ళ స్నానం చేస్తే మీ చలి జ్వరం తీవ్రతరం పొందుతుంది, లేదా మీ చలి ఎక్కువ అవుతుంది. అప్పుడు ఆయుర్వేదం మందు వేసుకోండి, క్రోసిన్ వేసుకోండి, అలోపతి వేసుకోండి, యునాని వేసుకోండి, ఏది వేసుకున్నా మీరు చల్లటి నీళ్ళ స్నానం చేయకూడదు. అప్పుడు చల్లటి నీళ్ళు ఏమవుతాయి? మీ చలి జ్వరానికి చల్లటి నీళ్ళు పథ్యం అవుతుంది. సో అలా మీరు ఆయుర్వేదంలో మీ నొప్పిని తగ్గించుకోవాలంటే వాతం పెంచే ఆహారాలను మానేయాలి, కఫాన్ని పెంచే ఆహారాలు మానేయాలి. మీరు పెరిగేసుకొని సుష్టిగా తింటే 2వ నిమిషం మీకు నొప్పి వస్తుంది. మీరు మిర్చి బజ్జీ తింటే, శనగపిండితో ఉన్న వస్తువులు తింటే వెంటనే మీకు నొప్పి పెరిగిపోతుంది. మీరు చేపలు, పీతలు, రొయ్యలు తిన్నారనుకోండి, వెంటనే నొప్పులు పెరిగిపోతాయి. ఇదంతా ఎందుకు? కఫాన్ని పెంచే తత్వం ఉన్నది కాబట్టి, వాతాన్ని పెంచే తత్వం ఉంది కాబట్టి అప్పుడు మీకు బ్యాక్ పెయిన్ పెరుగుతుంది. ఆయుర్వేదం మందు వేసుకుంటే కాదు. ఇక్కడ మీరు క్రోసిన్ వేసుకోండి, లేకుంటే అనస్థెటిక్ డ్రగ్స్ వేసుకోండి, ఏదైనా వేసుకోండి, మీరు అది తింటే మీ నొప్పి పెరుగుతుంది. కాబట్టి పథ్యం అనేది మీ శరీర ధర్మాన్ని బట్టి, మీకున్న వ్యాధిని బట్టి మారుతుందే కానీ పథ్యం అనేది ఆయుర్వేదం మందులకి మాత్రం కాదు. కాకపోతే ఆయుర్వేదము ప్రివెంటివ్ ఆస్పెక్ట్ ఆల్రెడీ చెప్పింది కాబట్టి మీరు ఇది తింటే మీకు ఈ ప్రాబ్లం వస్తుంది అని చెప్పబడింది కాబట్టి అవి తినకూడదు అని చాలా స్పెసిఫిక్గా ఆ శరీర ధర్మాలకి చెప్పారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. ఆయుర్వేద చికిత్స గురించి చాలా వరకు వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ Thank you జాయినింగ్ us. చూసారుగా, ఇది ఇవాల్టి లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.